మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చదువు. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను అని యేసు ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు ఒక స్త్రీకి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షింపబడతామని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఎవరైతే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే రక్షణలో జీవించాలని ఎదురు చూస్తున్నారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని మనకి వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము రక్షింపబడతాము. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం లేకుండా ఉంటే వారు రక్షణ కలిగి ఉండలేరని కూడా వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ఇంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం వలన రక్షింపబడడం మాత్రమే కాదు, సమాధానము కూడా అనుగ్రహించబడుతుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధానము కల దానవై వెళ్ళుము అని ఆ స్త్రీతో చెప్పడం యేసయ్య మనం వింటున్నాం. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి సమాధానం అనుగ్రహించబడుతుంది. మనము సమాధానం అనుగ్రహించబడాలి అని ఎంతో ప్రయత్నం చేస్తుంటాం, ఎంతో మనకి సమాధానం కావాలని. ఈ లోకములో ఎటు చూచినా ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టములు, వ్యాధులు, వీటిల్లో మనకి సమాధానం అంటూ ఎక్కడ ఉండదు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి సమాధానం కూడా దొరుకుతుంది అని వాక్యము దేవుని ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఈ స్త్రీ ఎవరంటే, యేసు ప్రభు వారిని ఆయన పాదాలను తన కన్నీళ్లతో తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, సేరున్నర అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆయన పాదాలను, ఆయన తలను అభిషేకించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఆయనను ఆ విధముగా ఎందుకు చేసింది ఆ స్త్రీ అంటే, బహుగా ప్రేమించింది కనుక. బహుగా ప్రేమించింది కనుక ఈ లోకములో ఎక్కడా లేని సమాధానము, ఎక్కడా లేని శాంతి, ఎక్కడ కలిగి ఉండలేని ప్రేమ ఆ పాదాల యొద్ద, యేసు పాదాల యొద్ద ఆమె గుర్తించింది. ఎక్కడా లేని ఆదరణ, ఎక్కడా లేని సంతోషము ఆయన పాదాల యొద్ద ఆమె గ్రహించింది, తెలుసుకుంది. కనుకనే ఆయన పాదాలను కన్నీటితో తడిపింది. ఎంత హృదయము ద్రవించి ఉంటే పాదాలు కన్నీటితో తడుస్తాయని మనం అర్థం చేసుకోగలం. ఎంత కన్నీరు కారిస్తే పాదాలు తడుస్తాయి, అంత కన్నీరు కార్చిందనమాట. ఆమె స్థితిని బట్టియో, ఆమె పరిస్థితులను బట్టియో ఆమె యేసు పాదాల దగ్గరకు వచ్చి అంతగా కన్నీరు కార్చింది. ఆ కన్నీరు కార్చడం మాత్రమే కాదు, తన తల వెంట్రుకలు, స్త్రీ తల వెంట్రుకలు అంటే చాలా ఇష్టపడతారు. అది ఆమెకి సౌందర్యానికి గుర్తు. ఆమె తల వెంట్రుకల గురించి చాలా ప్రేమ చూపిస్తారు తల వెంట్రుకల నిమిత్తము. కానీ ఆ తల వెంట్రుకలు యేసు పాదాల యొద్ద తుడిచింది అంటే, యేసు పాదాల మీద తుడిచింది అంటే తనను తాను రిక్తునిగా చేసుకుంది, తనను తాను తగ్గించుకుంది. యేసు పాదాల ఎదుట తనను తాను సమస్తము విడిచిపెట్టుకుంది. అంత తగ్గించుకుని తన వెంట్రుకలతో యేసు పాదాలను తుడిచింది. అంత మాత్రమే కాదు, సేరున్నర అత్తరు బుడ్డి పాదాల దగ్గర పగులగొట్టి ఆ పాదాలను అభిషేకించిన విధానాన్ని మనం చూస్తున్నాం. సేరున్నర అత్తరు బుడ్డి అంటే అది ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, దానిని వెలకట్టలేని స్థితి అన్నమాట. కానీ ఆమె దేవునికి సమర్పించుకుంది అంటే ఆమె ఎన్ని బాధల్లో ఉండి, ఎంత వేదనలో ఉండి ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల యొద్ద విజ్ఞాపన చేసిందో మనకి తెలుసు. కనుక యేసు ప్రభు వారిని అంతగా ప్రేమించింది ఆమె. అంతగా ప్రేమించబట్టి తను ఆ విధముగా తన జీవితాన్ని యేసు పాదాల యొద్ద కుమ్మరించింది, తన హృదయాన్ని కుమ్మరించింది, తన జీవితాన్ని సమర్పించుకుంది. యేసు పాదాలే నాకు రక్షణ, యేసు పాదాలే నాకు సంతోషము, యేసు పాదాల వద్దే నాకు సమాధానము అని గ్రహించగలిగింది. యేసు పాదాల వద్ద ఆమె అట్టి కార్యము చేసింది కనుక ఆమెను దేవుడు ఎంత అభిషేకించాడో చూడండి, ఎంత ఆశీర్వదించాడో చూడండి. నీ విశ్వాసమే నిన్ను రక్షించాను, అంత విశ్వాసంతో వచ్చిందనమాట ఆమె. నేను రక్షింపబడతాను, నేను బాగుపడతాను, నేను ఈ లోకంలో అత్యధికముగా ఆశీర్వదింపబడతాను దేవుని పాదాల యొద్ద మనము సమర్పించుకున్నప్పుడు అని ఆ స్త్రీ గ్రహించింది. దేవుని యొద్ద ఆ విధముగా సమర్పించుకుంది తన జీవితాన్ని, దేవుని చేత అభిషేకింపబడింది, ఎంతో గొప్ప దీవెన పొందింది. ఆమె
యేసు ప్రభు వారు పునరుద్ధానమైన మొదటి సమయంలో కూడా ఆమె యేసు ప్రభు వారిని చూడగలిగింది. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రచురింపబడుతుందో అక్కడెల్లా ఈమె చేసిన కార్యము కూడా ప్రచురించబడుతుంది అని యేసు ప్రభు వారు ఆమెను అభినందించారు, ఆ చర్యను అభినందించారు, అందరికీ మాదిరిగా కూడా చెప్పారు. కనుక మనము కూడా యేసయ్యను ప్రేమిద్దాము, ప్రేమిస్తే మనము రక్షింపబడతాము. ఎల్లవేళలా ప్రేమించాలి యేసయ్యను. ఈవేళ ఆపద ఉందని ప్రేమించి రేపు ఆపద లేదు సుఖంగా ఉన్నామని యేసు ప్రభువుని మర్చిపోతే మనం రక్షింపబడలేము. సమయము ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ దినాన్న యేసు ప్రభు వారు వస్తున్నారో తెలియదు. రాకడ సూచనలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. కనుక మనము కన్ని పెట్టుకుని యేసు ప్రభు వారిని విశ్వాసంతో ఆయనను సేవించినప్పుడు మనం రక్షింపబడతాము. ఈ లోకములో ఈ అంధకారమైన జీవితంలో మనము సమాధానముగా జీవిస్తాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నీ విశ్వాసమే నిన్ను రక్షించాను అని నాయన మీరు ఇచ్చిన వాక్కు కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. సమాధానంతో వెళ్ళుమని ఇచ్చిన వాక్కు కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా, చూస్తున్న బిడ్డలు కూడా నాయన అంతగా ప్రేమించి అంతగా మిమ్మను హత్తుకొని జీవించి మీ చేత రక్షింపబడి మీ సమాధానం పొందుకుంటూ విశేషమైన జీవితం గడిపే బిడ్డలుగా చేయండి. యవన బిడ్డలను ఆశీర్వదించండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ఈ రోజు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.